విజయ్ మాల్యా ఒక క్రిమినల్, కాన్స్పిరేటర్ అండ్ మనీ లాండరర్. ఇది నేనన్నది కాదు, యూకే అండ్ భారత్ కోర్ట్స్ చెప్పిన విషయం. ఇదే విషయం పాడ్కాస్ట్ లో విజయ్ మాల్యాకి అడిగితే ఒక కామన్ మ్యాన్ సివిల్ స్కోర్ తగ్గితే లోన్ తీసుకోవడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాంటిది 16,000 కోట్లు అప్పులో ఉండి కూడా 9,000 కోట్లు ఎస్బీఐ నుంచి లోన్ తీసుకోవడానికి కారణం అతను ఆ టైంలో రాజ్యసభ ఎంపీగా ఉండడం. 2009 నుండి ఫాల్ డౌన్ అవుతూ 2012 వరకు దివాలా తీసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ శాలరీ పే చేయకపోవడంతో ఎంప్లాయీస్ రోడ్డున పడ్డారు. ఇది అడిగితే పాడ్కాస్ట్ లో విజయ్ మాల్యా గారు చెప్పిన సమాధానం, సారీ. I apologize publicly to everyone for the failure of Kingfisher Airlines. 2011 లో సహారా ఇండియా ఫోర్స్ నుంచి 100 మిలియన్స్ ఇన్వెస్ట్ వచ్చింది. 2012 లో డియాజియోని యునైటెడ్ స్పిరిట్స్ కి $2.1 బిలియన్ కి సేల్ చేశాడు. 2014 లో వైట్ అండ్ మైకాని సేల్ చేసి 729 మిలియన్స్ వచ్చాయి. ఈ టైంలో కూడా శాలరీస్ పే చేయకుండా యూకేకి పారిపోయాడు. కానీ పోడ్కాస్ట్ లో చెప్పిన విషయం, ప్రీ ప్లాన్డ్ మీటింగ్ కోసం యూకేకి వెళ్ళానని, నా పాస్పోర్ట్ రివోక్ అయిందని చెప్తున్నాడు. విజయ్ మాల్యాని అప్పగించాలని 2018 లో ఇండియా యూకే కోర్టులో కేసు ఫైల్ చేస్తే దీనికి అగైనెస్ట్ గా లండన్ హైకోర్టులో విజయ్ మాల్యా కేసు వేశాడు. దీని తర్వాత విజయ్ మాల్యా ప్రాపర్టీస్ ని ఇండియాలో సీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మౌల్ చాక్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 22,200 కోట్ల ప్రాపర్టీస్ ని సీజ్ చేశారు. ఈ ఒక్క పాడ్కాస్ట్ వల్ల విజయ్ మాల్యా ఇమేజ్ మొత్తం సడన్ గా చేంజ్ అయింది. పాజిటివిటీ స్ప్రెడ్ అయ్యి హీరో అవుతున్నాడు. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఫాలో చేసి షేర్ చేయండి.